నమస్తే అండి. నేను మీతో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది చాలా బాధాకరమైంది. ఒకటి చాలా జుగుప్సాకరమైన విషయము. నిన్న మేము ఒక మహానగరం స్టేషన్లో రైలు ఎక్కడానికి మా కుటుంబ సభ్యులందరము ప్లాట్ఫామ్ మీదకి రైలు వచ్చింది. హడావుడిగా మా లగేజ్ తీసుకొని మా బోగి దగ్గరికి వెళ్ళబోతున్నాము. ఈలోగా ఒక నడి వయసు స్త్రీ అక్కడికి వచ్చి, నేను పక్కన ప్లాట్ఫామ్లో స్నానం చేయడం కోసం వెళ్ళాను. అక్కడ 30 రూపాయలు అడిగారు. నా దగ్గర 20 రూపాయలే ఉన్నాయి. ఒక 10 ఇవ్వండి అంది. నాకు ఆవిడని చూస్తే జెన్యూన్ అనిపించలేదు. మేము పక్క రైలు ఎక్కాలి, రైలు కదలబోతుంటుంది ఇంకాసేపటికి. సో నేను తన్ని చూసేసి సైలెంట్గా మా లగేజ్ తీసుకొని మేము వెళ్ళిపోతూ ఉన్నాము. ఆవిడ నా ముందుకు వచ్చేసి ఖండించి ఉమ్మేసి తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఆవిడని చూస్తే నాకు కోపం రాలేదు, జాలేసింది. ఎందుకంటే ఏ జన్మ కర్మో ఈ జన్మ ఈ రకంగా అనుభవిస్తోంది. ఇప్పుడు ఇంకా ఇలా మాటల వల్ల నోరు పారేసుకొని పై జన్మలకి ఇంకెంత పాపాన్ని మూటకట్టుకుంటుందో కదా అని అనిపించింది. కానీ ఒకటండి, ఒకవేళ తన చిన్నతనంలో తన పరిస్థితులు బాగలేకపోవడం వల్ల ఏమైనా అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందేమో మనకు తెలియదు. కానీ ఇప్పుడు నడి వయసు వచ్చింది. రోజు అడుక్కుంటే ఎంతో కొంత డబ్బు వస్తుంది. నిజంగా ఆత్మాభిమానం కల వాళ్ళైతే ఆ వచ్చే దానిలో అయినా కొంత పక్కకు పెట్టుకొని ఏ పూలో ఏ పండ్లో రోడ్డు మీద పెట్టుకొని బతికినా కూడా చాలా గౌరవంగా బతుకుతారు. ఇలా ఇంకొకరి కష్టాన్ని వాళ్ళ అవసరమని అడిగి తీసుకోవడమే కాకుండా ఇలా అమర్యాదగా మాట్లాడుతూ మనని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్టేనా? మీరేమంటారు? ఇలాంటి సంఘటనలు అయితే ఈ మధ్యకాలంలో చాలానే చూస్తున్నాము. ఇంకా నా జీవితంలో నేను ఇలాంటి పరిస్థితుల్లోనే చాలా బాధ కలిగి ఏడ్చిన సంఘటన ఒకటి. అదేమంటే దాదాపు ఒక 25 ఏళ్ల పైనని. నాకు అప్పుడప్పుడే ఉద్యోగం వచ్చిన కొత్తలు. నా జీతం నెలకి 2000. ఆ రోజు మా సార్ నాకు జీతం 2000 ఇచ్చారు. అవి బ్యాగ్లో పెట్టుకొని హడావుడిగా నేను బస్తీకి వెళ్తూ ఉన్నాను. నా ఎదురుగా ఒక 25 మంది వృద్ధులు, వికలాంగులు, అలాగే వాళ్ళకి కళ్ళు కూడా లేవు పాపం. వాళ్ళంతా అమ్మా నాన్న లేని అనాథలమంటూ పాట పాడుతూ చిన్న వాయిద్యాలేవో వాయిస్తూ వచ్చారు నా ముందుకి. వాళ్ళని చూస్తే, ఆ పాట వాళ్ళు పాడే విధానం చూస్తే హృదయం కలిచివేసింది. ఆ నెల నా పరిస్థితి ఏంటి అని కూడా నేను ఆలోచించకుండా తెలియకుండానే ఆ 2000 తీసి వాళ్ళకి ఇచ్చేశాను. అప్పుడు అది నేను చేసింది కరెక్టే. ఎందుకంటే అంతమంది కళ్ళు లేని వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు. వాళ్ళు యాచించే ఖచ్చితంగా బతకాలి పాపం. అలాంటి వాళ్ళకి మనం ఒక పూట మానైనా ఇవ్వడంలో ధర్మం ఉంటుంది. కానీ నిన్న మాత్రం నేను ఆవిడకి ఇవ్వకపోవడంలో కూడా న్యాయమే. ఎందుకంటే అవయవాలన్నీ బాగుండి చేసుకోగల శక్తి ఉండి అయినా అవసరం ఉండి అడగడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అలా లేకుండా తన ప్రవర్తనలో నేను ఇవ్వకపోవడం కూడా కరెక్టే. ఈ అభిప్రాయంపై మీ ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటివరకు పూర్ణానందం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక ముందు సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. నా వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.